హాయ్ గైస్, ఇప్పుడైతే టైం అయితే 5:30 అయింది. ఇప్పుడు విజయవాడలో ఉండే కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో దానికి రెడీ అవుతామని ఇంకా ఇలా రెడీ అవుతున్నాం అనుకుంటే 5:30 దాటింది. ఇంకా రెడీ అయిన తర్వాత మొత్తం ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్, స్కిప్ అయితే చేయొద్దు, చాలా బాగుంటుంది. నేనైతే చాలా మిస్టేక్స్ అయితే కవర్ చేసుకుంటుంది ఇంట్లో, మీరే గమనిస్తారు. ఓకే, ఒక చిన్న ట్రాన్సిషన్తో మీ ముందుంటా. ఫైనల్గా రెడీ అయిపోయాం. మొత్తం అయితే అవుట్ఫిట్ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది అవుట్ఫిట్. అయితే చాలా నచ్చింది నాకు. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే చాలా రోజుల తర్వాత నాకైతే మంచి కంటెంట్ దొరుకుతుంది. నేను కూడా ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్తున్నాను అనమాట. ఇంకా నేను ఒక ప్రోడక్ట్ గురించి అయితే చెప్తాను. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, స్కిప్ చేయకండి. నేను ఎందుకంటే ఇన్నిసార్లు స్కిప్ చేయొద్దని చెప్తున్నా. ఇది మీరు పెయిడ్ ప్రమోషన్ స్క్రిప్టెడ్ వీడియో అనుకుంటున్నాను అనమాట. అందుకని చాలా వరకు అయితే న్యాచురల్గా చేస్తాను గాయస్. నేనైతే ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే మీరే చెప్పండి. అది నాకు తెలిసినంత వరకు ఆ పర్ఫ్యూమ్ బాంబే షేవింగ్ కంపెనీ వాళ్ళది. ఒక్క నిమిషం, ఇదే స్ప్రే అనమాట. నేనైతే నేను నా మనీతో కొనుక్కొని చెప్తాను అనమాట. నేనైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకు ఎవరు మనీ ఇవ్వలేదు. ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇది. 1 మినిట్, నేనైతే ఈ స్ప్రేని మీకు చూపిస్తాను ఫుల్గా. చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్యాకేజ్లో అయితే మనకి ఇది వచ్చింది అనమాట. బాంబే షేవింగ్ కంపెనీ అని చెప్పి మెక్సికో అని చెప్పి వచ్చింది. మొత్తం చాలా బాగుంటుంది ఇది అయితే. స్ప్రే చూపిస్తాను మీకు. మొత్తం స్మెల్ అయితే మీరు చెప్పలేదు, చాలాసేపు ఉండేది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. బయట చల్లగా లేస్తుంది, చల్లగాలి వీస్తుంది అనబోయి ఇప్పుడే బయలుదేరుతున్నాం గైస్. ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంకా కార్ ఎక్కి వెళ్ళిపోదాం. మంచి మంచి స్పాట్స్ అనేది మీకు చూపిస్తాను అనమాట. లాగ్ అయితే చేయను వీడియోలో. ఇప్పుడే బయలుదేరాం గైస్. బయలుదేరి ఒక 1 అవర్ అయింది. సో ఈ వెదర్ అయితే నాకు చాలా నచ్చింది, అందుకని మీకు కూడా క్యాప్చర్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ మనకి రెయిన్ కూడా పడుతుంది, చాలా బాగుంది. చుట్టూరు సీనరీ కానీ ప్లాంట్స్ కానీ చాలా బాగున్నాయి. నాకైతే సాంగ్స్ పెట్టుకొని ఎలా ఎంజాయ్ చేస్తూ అంటే ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకైతే. బాలేబాబు చెప్పాక మనం వినాలి. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఫైనల్గా విజయవాడకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే కృష్ణాదేవి. ఇక్కడ తర్వాత అయితే మేము ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నుంచి మా వాడు మాట్లాడతారంట. ఇప్పుడే దర్శనం అయింది, చాలా బాగా అయింది దర్శనం. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను దర్శనంతో, చాలా హ్యాపీగా ఉన్నాను కూడా. ఎండలు అయితే అద్దరిపోతున్నాయి కదా, ఎండలు చాలా అసలు వల్ల కావట్లేదు కదా అసలు. ఇప్పుడే కృష్ణావారి దగ్గరికి వచ్చాం. వ్యూ కానీ చాలా బాగుంది. మీకు ఫస్ట్లో చెప్పాను కదా వీడియోలో. కృష్ణావారి అయితే చూడండి, చాలా బాగుంది. అక్కడ మొత్తం డ్యామ్స్ కానీ వీడియో సీనరీ చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది కదా. ఇదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్. క్రేజీ అంటే క్రేజీ అనమాట. ఇటువంటి ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ చేస్తానో తెలియదు. సో మీరు కూడా చూడండి. ఇప్పుడే మంతెన సత్యనారాయణ స్వామి ఆశ్రమంకి అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంది అసలుకి. ఇదైతే అసలు చూడంగానే ఒక లిటరల్గా నాకైతే మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ట్రిప్ అయితే. మంతెన సత్యనారాయణ స్వామి అని బోర్డు ఉంటుంది. సార్ మీరు కానీ ఇక్కడికి రావాలనుకుంటే 2 కిడ్నీ ప్లస్ హాఫ్ లివర్ ఎక్స్ట్రా అని చెప్పారు. అంటే జోక్స్ అపార్ట్, సింబాలిక్గా చెప్పాను. మనీ ఎక్కువగా కావాలి, మీరైతే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనకి మనీ అయితే 2 డేస్కి 50,000 అలా అయిపోతుంది అనమాట. మేమైతే విజిట్కి అని చెప్పాం, బయటే అని చెప్పారు. సో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. చలో అమరావతి. మీరు ఏమనుకోవద్దు గైస్, నన్ను అయితే తిట్టుకోవద్దు. ఇప్పుడు చెప్తామంటారు ముందే కదా చెప్పాల్సింది అని చెప్పి. నేను ముందే చెప్దాం అనుకున్నా, నాకు కూడా తెలియదు. మా డాడీ అప్పటికప్పుడు ఇంకా సర్ప్రైజ్గా తీసుకెళ్ళాడు, అక్కడ చూపిద్దామంటే. ఇప్పుడే అమరావతికి వచ్చాం. అన్ని పర్మిషన్స్ అవన్నీ తీసేసుకొని. ఇక్కడే చాలా బాగుంది.
ముందే చెప్పాలి కదా. ఇప్పుడైతే మంగళగిరి శారీస్ ఇక్కడ లోపలికి ఎంట్రీ అయ్యాం. మంగళగిరి శారీస్ అన్నీ చూసుకొని ఇంకా లంచ్ అయితే చేసేసి మిగిలిన స్పాట్స్కి వెళ్ళేసి ఇంకా చాలా స్పాట్స్ వెళ్ళేసి ఇంక రిటర్న్ అయిపోతున్నాం. బాయ్ బాయ్. ఇది డే 2 గాయ్స్. నేనైతే నిన్న చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే డే 2 అందుకనే ఇంకా ఈ వీడియోని ఎండ్ చేద్దామని లాస్ట్గా నాకు కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట. అందుకని మిమ్మల్ని అడుగుదామని లాస్ట్ ఒక 2 minutes అయితే మాట్లాడేసి ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఇప్పుడైతే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను విజయవాడలో ఇంకేమన్నా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. నేను ఇంకా అరే నువ్వు చూసిందే ఒక గుడి, ఎందుకు అంతలా ఇంకా చూడాల్సిన ప్లేసులు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను ఇంకేమైనా ప్లేసులు ఉన్నాయా అంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈసారి చూస్తా. మీరు కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మీకు అమ్మవారి గుడి దగ్గర నేను షూట్ చేసిన ప్లేసెస్లో మీకు ఏదైనా అంటే వింతగా అలాగైనా కనిపించుంటే మీరు కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను. నాకేమైనా కనిపిస్తే మీకు కామెంట్ చేస్తాను అనమాట. సో ఇంకా నేను అమరావతికి కూడా వెళ్ళాను. మీకు సడన్గా చెప్పాను అనమాట. ఇదైతే సారీ గైస్. అందుకనే ఇంకా నేను కూడా సడన్గా మా డాడీ కూడా చెప్పాడు. అక్కడ పాసెస్ కూడా దొరకాలన్నమాట. పర్మిషన్ తీసుకొని అయితే వెళ్ళాలి. అది సడన్గా అయితే దొరకదు. అమరావతిలో ఏంటంటే అక్కడ వాళ్ళని అడిగేసి మనం అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా గైస్, వాళ్ళని అడిగి వెళ్ళాలి. అందుకని మేము అప్పటికప్పుడు అడగాల్సి వచ్చింది కాబట్టి నేను అప్పటికప్పుడు చెప్పాను. మీకు ఏమనుకోకండి. అక్కడ నేనైతే మొత్తం షూట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు విచిత్రంగా చూస్తున్నాను బీ ఇంట్రోవర్ట్ థింగ్స్. మనమైతే చేయలేకపోయాం. సో అందుకనే నేను ఇంకా అంతకు మించి ఎక్కువ షూట్ చేయలేకపోయాను. అందుకని నేను కొన్ని అయితే చూపించాను మీకు. ఫుల్గా షూట్ చేస్తుంటే వాళ్ళేమో వీళ్ళెవరు వీళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉన్నారు అనంతగా చూస్తున్నారు. సో అందుకని నేనైతే అస్సలు షూట్ చేయలేకపోయాను. నాకు కొంచెం ఇంట్రోవర్ట్ని కాబట్టి నేను ఎక్కువ ఎంత లాంగ్ వీడియో ఎప్పుడైతే షూట్ చేయలేదు. ఒరే నువ్వు చేసిందే 8 నిమిషాలు 9 నిమిషాలు వీడియో, ఎంత లాంగ్ వీడియో అంటున్నావు ఏంట్రా అంటే నాకు ఇదే లాంగ్ వీడియో అనిపిస్తుంది. నేను ఇంకా 10 minutes కంటే ఎక్కువ అయితే చేయను గైస్. నేనైతే ల్యాక్ చేయాలనుకోవట్లేదు. ఎక్కువ కంటెంట్ దొరికితే మాత్రం ఎక్కువగా ఇస్తాను మీకు. ఇంకా ఎక్కువగా కావాలంటే ఇస్తాను, కన్ఫామ్ ఇస్తాను మీకు. లాంగ్ వీడియోస్ అనేవి కన్ఫామ్గా కావాలి. లాంగ్ వీడియోస్ అనేవి కన్ఫామ్గా మనకి వీడియో గ్రోత్ వాటికి కావాలి కాబట్టి కన్ఫామ్గా మీకు షార్ట్ ఫీడింగ్లో ఇవ్వాల్సిన షార్ట్ ఫీడింగ్లో, లాంగ్ ఫీడింగ్లో ఇవ్వాల్సిన లాంగ్ వీడియో కన్ఫామ్గా ఇస్తాను గైస్. మీకైతే ఎటువంటిగా జరగదు. కానీ ప్లీజ్ నాకైతే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బన్నీ అను వ్లాగ్స్. ఏంటి మమ్మీ ఎవడు?